నేను కష్టపడి చదువుతున్నా, నేను కష్టపడి పని చేస్తున్నా, నేను కష్టపడి ఉద్యోగం చేస్తున్నా, నేను కష్టపడి బిజినెస్ చేస్తున్నా. కష్టపడేది బిజినెస్, కష్టపడి చేసేది ఏది కరెక్ట్ కాదు కదా. ఇష్టపడి చేయాలి, ఏది చేసినా ఇష్టపడి చేయాలి. నువ్వు చేసే పని ఇష్టపడినావు, దానికి ఫలితం ఉంటుంది. నువ్వు కష్టపడి చేసింది ఎప్పుడు కూడా నీకు ఫలితం ఉండదు. నువ్వు ఎంత చదివావు అని కాదు, నీకు ఎన్ని మార్కులు వచ్చాయని కాదు, నీకు 100% మార్క్స్ వచ్చినా, స్టేట్ ర్యాంక్స్ వచ్చినా, నేషనల్ ర్యాంక్స్ వచ్చినా, నువ్వు ఇష్టపడి చేసినప్పుడే దానికి ప్రయోజనం. నువ్వు కష్టపడి చేసిన దానికి, నీకు ఇంత సర్టిఫికెట్లు వచ్చిన దానికి పనికి రాదు. అర్థమైందా? కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్. సబ్జెక్ట్ పాస్ అయితే స్కిల్ డెవలప్మెంట్ రాదు. స్కిల్ డెవలప్మెంట్ రావాలంటే నీకు ఇష్టం ఉండాలి. నువ్వు చేసే పని మీద నీకు ఇష్టం ఉన్నప్పుడే ఆ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. ఇష్టం లేకుండా నువ్వు కష్టపడింది ఎలా ఉంటుందంటే, ఒకటి చెప్పిన దాన్ని మాత్రమే నువ్వు చేస్తావు. వాడు ఏది చెప్తే అది చేస్తావు. వాడు చెప్పకపోతే కామెంట్. దాన్ని ఏమంటారు తెలుసా? దాన్ని జాబ్ అంటారు. జాబ్ ఎప్పుడు కూడా వాడు చెప్పింది చేస్తావు. అంటే వాడి ఫరంలో పని చేస్తావు కాబట్టి వాడి ఫరంకు సంబంధించింది నీకు చెప్తాడు. వాడు చెప్పినప్పుడు నువ్వు చేస్తావు. నీకు దానికి క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. నువ్వు స్కిల్, నువ్వు ఓన్గా, ఆ భగవంతుడు ప్రతి మనిషికి ఒక స్కిల్ ఇస్తాడు. ఆ స్కిల్ నువ్వు బయట పెట్టుకొని దాంతో నువ్వు నలుగురికి ఉపయోగపడే పనులు చేసినప్పుడు నువ్వు ఎంటర్ప్రెన్యూర్ అవుతావు. అప్పటి వరకు నువ్వు ఎంటర్ప్రెన్యూర్ రావు. నువ్వు ఎంతసేపు ఒకటి చెప్పింది చేయడం తప్పించి ఇంకేం ఉండదు. అది ఏ ఉద్యోగమైనా కావచ్చు, నువ్వు ఎక్కడ జాబ్ చేసినా, అది ప్రైవేటే కావచ్చు, గవర్నమెంటే కావచ్చు. నీకు ఒక స్కిల్ డెవలప్మెంట్ కావాలి అంటే నీలో స్కిల్ ఒకటి ఉంటుంది. అది నీకు తెలిసి ఉంటుంది కానీ అది కనుమరుగైపోయింది నీ బాడీలో. దాన్ని బయటికి తీసి ఆ స్కిల్ను నువ్వు డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, తర్వాత వర్కర్స్, ఈ 4 సెక్షన్స్ ఉన్నాయి. డాక్టర్స్ ఒక బాడీ గురించి రీసెర్చ్ చేస్తారు. ఆ బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఎలా పనిచేస్తుంది, ఆ బాడీ ఎలా యాక్టివిటీ పనిచేస్తుంది, ఇవన్నిటి గురించి రీసెర్చ్ చేసి దానికి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్ని బాడీకి ఎలా ఇవ్వాలి, ఏ ఆర్గాన్కి ఏ న్యూట్రిషన్ అవసరం, ఇవన్నీ మనకు చెప్తూ ఉంటాయి. నీకు రోగం వచ్చింది అంటే ఊరికే రాదు. నీలో ఎన్నో రకాల యాక్టివిటీస్ బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి. దానికి నువ్వు చేసుకునే అలవాట్లను బట్టి నీ బాడీ ఆర్గాన్స్ స్పందిస్తూ ఉంటాయి. అది బ్రెయినే కావచ్చు, లివరే కావచ్చు, కిడ్నీ కావచ్చు, స్టమకే కావచ్చు. నువ్వు తీసుకునే ఫుడ్, నీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం, ఇవన్నీ నీ బ్రెయిన్ మీద పనిచేస్తే బ్రెయిన్ నుంచి నీ ఆర్గాన్స్ రియాక్ట్ అవుతాయి. ఆ రియాక్షన్ ఎక్కువైందనుకో నీ బాడీ చేంజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంజనీర్ అంటే ప్రతి ఒక్కరు ఉద్యోగం. 99% నాకు తెలిసి ఇంజనీర్ అంటే క్రియేటర్. ఈజ్ ఏ క్రియేటర్. ప్రతి దాన్ని క్రియేట్ చేసే సత్తా ఒక ఇంజనీర్కే ఉంది. ఏదైనా క్రియేట్ చేయవచ్చు. నువ్వు నీ స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు నువ్వు ఏ వర్క్ మొదలుపెట్టినా దాన్ని నువ్వు క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ క్రియేట్ చేసిన దాన్ని వాళ్ళు ఇంజనీర్గా దానికి ఒక గుర్తింపు వస్తుంది. అందుకే ఇంజనీర్ ఇస్ ఏ క్రియేటర్, నాట్ జాబ్ సీకర్ అని నేనంటాను. మీరేమంటారు? నెక్స్ట్ మళ్ళీ చెప్తాను మిగతా.